ఒకవేళ మీరు ఇదే బండిల్ స్క్రాప్ నాకు తీసుకొచ్చి ఇస్తే నేను మళ్ళీ మీకు కొత్త బండిల్ ఇస్తాను. మార్కెట్ రేట్ ప్రకారం మీకు ఆ స్క్రాప్ కి మేము డబ్బులు ఇచ్చేసి మా దగ్గర మీరు బండిల్ తీసుకెళ్ళచ్చు. కొత్తది డ్రిప్ అయినా, రెయిన్ పైప్ అయినా, తర్వాత తోటలకైనా, పామ్ ఆయిల్ కైనా, సో మాక్సిమం A to Z డ్రిప్ ఇరిగేషన్ సామాన్లు అన్ని నా దగ్గర అవైలబుల్ ఉంటాయి. మీకు కావాలంటే నేను తెప్పించి కూడా ఇవ్వగలను. 20,000 నుంచి 40,000 రూపాయల వరకు 20,000 చేసే ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర, 30,000 చేసే ఉన్నాయి, ఎకరానికి 40,000 హై క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ కూడా చేసే తగ్గట్టు ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్, నేను సతీష్. సో ఈ రోజు ఈ వీడియోలో ఒక ఇరిగేషన్ సంబంధించినటువంటి డ్రిప్ పైప్లకు సంబంధించి తయారు చేసేటువంటి కంపెనీలకు వచ్చాం. సో ఇక్కడ మీ వ్యవసాయ అవసరాలకు సంబంధించి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అంటే అన్ని రకాల ఇరిగేషన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అయితే ఇక్కడ దొరుకుతుంది. పైపుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దొరుకుతుంది. ఏమేమి దొరుకుతాయి, ఎట్లా ఉంటుంది, సో ఓవరాల్ గా ఎట్లాంటి ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి, ఇట్లాంటి విషయాలు అన్ని అడిగి తెలుసు ప్రయత్నం అయితే చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్లేస్ వచ్చేసి ఆర్ఆర్ ట్రేడర్స్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఆర్ఆర్ ట్రేడర్స్ పెడుతుంది కూడా ఇక్కడ ఈ కంపెనీ అయితే ఉంది. ఇది బాటసింగరం దగ్గర ఫుడ్ మార్కెట్ సమీపంలో ఉంటుంది. సో ఇది అబ్దుల్లాపూర్ మండల పరిధిలోకి, రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది. సో దీన్ని నిర్వహిస్తున్నటువంటి, దీన్ని మేనేజ్ చేస్తున్నటువంటి లోకేష్ రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ఓవరాల్ గా ఇక్కడ ఎట్లాంటి ఐటమ్స్ దొరుకుతాయి, మీ వ్యవసాయ అవసరాలకు ఎంతవరకు ఉపయోగపడతాయి, ఇట్లాంటి విషయాలు అయితే అన్ని పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే లోకేష్ గారు. నమస్తే. సో కంపెనీ కావచ్చు, మీ షాప్ కావచ్చు, ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు? సో ఇప్పుడు మనం ఒక 10 years నుంచి రన్ చేస్తున్నాం అండి మన ఫ్యాక్టరీని. సో మనం బేసిక్ గా మన పేపర్ డ్రిప్, రౌండ్ డ్రిప్ ఇవి తయారు చేస్తాం మనం ఎక్కువ. సో డ్రిప్ కి సంబంధించిన అన్ని రకాల సామాన్లు, వాటి ఫిట్టింగ్స్, పైపులు, మనకి A to Z PVC పైప్ నుంచి లాస్ట్ మన ఫిట్టింగ్ ఎండ్ క్యాప్ల వరకు అన్ని దొరుకుతాయి మన దగ్గర. ఒక్కొక్క రైతులకు ఒక్కొక్క రకమైన అవసరం ఉంటుంది. సో వాటికి సంబంధించి చూసుకుంటే కనుక అంటే ఏ పైపులు ఎట్లాంటివి దొరుకుతాయి, ఎట్లాంటి సైజులలో దొరుకుతాయి, లేకపోతే ఆ మైక్రో ఇరిగేషన్కి వస్తే డ్రిప్ కావచ్చు, డ్రిప్లో ఎన్ని రకాలు ఉంటాయి, లేకపోతే మినిమం అంటే బేసిక్ డ్రిప్ ఏముంటుంది, సో ఇట్లాంటి విషయాలు చెప్పండి. సో ఇప్పుడు మన ఎక్కువ వాడేది పేపర్ డ్రిప్ వాడుతున్నారండి. ఓకే, మీరు చూడొచ్చు, ఇది పేపర్ డ్రిప్ అంటారు దీన్ని. ఓకే, సో ఇది మీకు ఇలా వస్తుంది బండిల్ మొత్తము. ఓకే, సో ఇది ఫ్లాట్ డ్రిప్ అంటారు దీన్ని. సో ఇది మనకి 1000 మీటర్ల పొడవులో వస్తుంది. మీకు మనకి ఫీట్ స్పేసింగ్ తో ఉంటుంది. సో ఇలా వస్తుంది అనమాట పైప్ వచ్చేసి మనకి. సో ఇలాంటి హోల్స్ ఉంటాయి వీటికి. ఓకే, ఇట్లా ఫీట్ కి హోల్స్ ఉంటాయి వీటికి. సో ఇది మామూలుగా ఎక్కువ యూజ్ అండ్ త్రో టైప్ అనమాట. ఒక 2 పంటలు వాడి తీసేస్తారు వీటిని. ఓకే, ఇది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. ఒక ఎకర్కి వచ్చేసి ఒక 4 బండిల్ అయితే సరిపోతుంది. ఓకే, లేదు మనకి ఇంకొంచెం హెవీలో కావాలి, ఎక్కువ రోజులు వాడుకోవాలంటే మాత్రం దాని తగ్గట్టు కూడా మన దగ్గర బండిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు కింద చూస్తే ఇది ఇంకా పెద్ద బండిల్ అనమాట. ఓకే, ఇది కూడా 1000 మీటర్లే. 1000 మీటర్లు అంటే సాధారణంగా జనరల్ గా ఎంత విస్తీర్ణానికి వస్తుంటది? ఒక ఎకరానికి 4000 మీటర్ల దాకా కావాలండి. 3500 నుంచి 4000 మీటర్లు అంటే సుమారు 4 బండిల వరకు పడతాయి. ఇది ఒక 4 బండిల్ వేసుకుంటే సరిపోతుంది మీకు. సో ఇది కొంచెం హెవీ క్వాలిటీ బండిల్ అనమాట మన దగ్గర ఉండేది. ఓకే, సో ఇట్లా 3 నుంచి 4 సంవత్సరాల దాకా వస్తుంది. 3 నుంచి 4 సంవత్సరాల వరకు వాటి లైఫ్ టైం లైఫ్ ఉంటుంది. సో ఒకవేళ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇట్లా రిప్లేస్ చేసుకుంటారు? ఒకవేళ మీరు ఇదే బండిల్ స్క్రాప్ నాకు తీసుకొచ్చి ఇస్తే నేను మళ్ళీ మీకు కొత్త బండిల్ ఇస్తాను. మార్కెట్ రేట్ ప్రకారం మీకు ఆ స్క్రాప్ కి మేము డబ్బులు ఇచ్చేసి మా దగ్గర మీరు బండిల్ తీసుకెళ్ళచ్చు కొత్తవి. ఓకే, సో దీంట్లో మైక్రో ఇరిగేషన్ కి వస్తే, డ్రిప్ కి వస్తే ఇంకా ఎట్లాంటి పైప్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ రౌండ్ డ్రిప్ ఉంది చూడండి. సో దీన్ని రౌండ్ డ్రిప్ అంటారు. ఓకే, ఇది రౌండ్ డ్రిప్ పైపు. ఇది ఎక్కువ మీరు చూడొచ్చు, మన కూరగాయలకు కూడా వాడతారు, మన తోటలకు కూడా వేస్తారు. మన మామిడి తోటకి, నిమ్మ తోటకి, పామ్ ఆయిల్ కి, సో వాటికి కూడా వాడతారు. దీంట్లో మన దగ్గర 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు క్వాలిటీస్ ఉంటాయి. లైఫ్ 3 సంవత్సరాలు నడిచే క్వాలిటీ, తర్వాత 5 సంవత్సరాలు, తర్వాత 10 సంవత్సరాలు. సో మీకు రేటు కూడా మనం చాలా బెస్ట్ రేట్స్ లో ఇవ్వగలుగుతాం, హోల్సేల్ రేట్ లో ఇవ్వగలుగుతాం. సో మేమే తయారు చేస్తాం వాటి. ఓకే, సో మైక్రో ఇరిగేషన్స్ కి వస్తే దీంతో పాటు ఇంకా పామ్ ఆయిల్ లాంటి తోటలు ఉంటాయి. సో వాటికి జెట్ టైప్ మైక్రో జెట్లు, వాటికి ఇక్కడ డిస్ప్లే లేదు కానీ మామూలుగా అయితే నా దగ్గర మాకు షాప్ ఉంది రాణిగంజ్ సికింద్రాబాద్ లో. మీరు అక్కడికి రావచ్చు, లేదంటే మా ఫ్యాక్టరీ కూడా రావచ్చు. మీకు అన్ని ఫిట్టింగ్స్ అక్కడ దొరుకుతాయి. దానికి కావాల్సిన మైక్రో జెట్లు, 6mm పైపు, ఆ కనెక్టర్స్ అన్ని దొరుకుతాయి మన దగ్గర. అంటే జనరల్ గా ఇప్పుడు హార్టికల్చర్ క్రాప్స్ లోనే ఎక్కువ ఇట్లాంటి ఇరిగేషన్ టైప్ అంటే మైక్రో ఇరిగేషన్ కావచ్చు, స్ప్రింక్లర్స్ కావచ్చు, లేకపోతే రెయిన్ పైప్స్ కావచ్చు, ఇట్లాంటి అన్ని అవసరం ఉంటాయి. సో వాటి విషయానికి వస్తే మొత్తం ఓవరాల్ గా ఇట్లాంటివి అన్ని ఉన్నాయి మీ దగ్గర మైక్రో ఇరిగేషన్ లో. సో రెయిన్ గన్ కావచ్చు, లేకపోతే రెయిన్ పైప్ కావచ్చు. రెయిన్ పైప్ కి కావాల్సిన ఫిట్టింగ్స్, ట్యాపులు. ఇప్పుడు మన దగ్గర PVC కావాలంటే PVC పైపులు దొరుకుతాయి. లేదంటే మనం కొత్తగా ఇప్పుడు మనం సబ్లైన్ పైప్ అని వాడుతున్నాం. మీరు చూస్తే సో దీన్ని మనము సబ్లైన్ పైప్ అంటామండి. సో ఇది మీకు 2 ఇంచులు 2.5 ఇంచుల సైజులో దొరుకుతుంది. అదే సేమ్ మన PVC పైప్ విధంగానే 2 ఇంచులు 2.5 పైపులు వేస్తారు ఎక్కువ. సో అదే విధంగా మన దగ్గర ఇట్లాంటి సుట్ట పైప్ కూడా దొరుకుతుంది. దీన్ని LDP పైప్ అంటారు, దీన్ని లే ఫ్లాట్ పైప్ అంటారు. సో సేమ్ ఇప్పుడు మీరు ఒకవేళ PVC 10 పైపులు వేస్తున్నారు, సో దాని సగం రేట్ లోనే మీకు ఇది 10 పైపుల పొడవుగా బండిల్ వచ్చేస్తుంది. ఓకే, దీని అంటే దాంతో కంపేర్ చేస్తే ఎంత ఉండొచ్చు?
మీరు సగం రేట్లో వచ్చేస్తుంది. సగం మీరు పీవీసీ తీసుకుంటే మీకు 4,000 అయింది అనుకోండి, మీకు ఇది 2,000లో మీకు బండిల్ వచ్చేస్తుంది. ఓకే. లైఫ్ టైం ఎన్ని రోజులు ఉంటుంది సాధారణంగా? మీకు 3-4 సంవత్సరాల దాకా నడుస్తుంది. సో టెంపరీ యూజెస్ కి మన కౌలు భూములు ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు మొత్తం పీవీసీ వేసుకొని ఎక్కువ రేట్ వేయడం కంటే ఇలా తక్కువ రేట్లో వేసుకోవచ్చు. సో వీటికి కావాల్సిన ఫిట్టింగ్స్ కూడా ఉంటాయి మన దగ్గర. సుట్ట పైప్ కి ఫిట్టింగ్స్ మనకి రెగ్యులర్ గా మార్కెట్ లో ఎక్కడ దొరకవన్నమాట. సో ఇవి మేమే సొంతంగా ఇంపోర్ట్ చేసి మొత్తం ఇండియా వైడ్ గా మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అనమాట. సో దానికి కావాల్సిన టీ, దాని కనెక్టర్లు. ఓకే. సో మన దగ్గర కొత్త రకంగా ట్యాపులు కూడా వచ్చాయి వాటికి. సో ఇలా ఉంటాయి ట్యాప్స్ అన్నమాట. వీటికి ట్యాపులు డిఫరెంట్ ఉంటాయి, మన రెగ్యులర్ ఫిట్టింగ్స్ సరిపోవు వీటికి. సో రెయిన్ పైప్ విషయానికి వస్తే రెయిన్ పైప్ లో ఎట్లాంటి రకాలు ఉన్నాయి, ఏముంటాయి? సో రెయిన్ పైప్ మామూలుగా డిస్ప్లే లేదు కానీ మా షాప్ లో ఉంటుంది. రెయిన్ పైప్ లో మీకు 20 mm, తర్వాత 32 mm, 40 mm, తర్వాత 2 ఇంచులు 2.5 ఇంచులు. సో ఇలా ఒక 5 సైజులు ఉంటాయి. సో 5 సైజులు అవైలబుల్ ఉంటాయి నా దగ్గర. వాటికి సంబంధించిన కనెక్టర్లు కానీ, వాటికి కావాల్సిన ట్యాపులైనా, టీలైనా, ఎండ్ క్యాప్లైనా, డ్రిల్ బిట్ అయినా, సో మీకు A to Z అండి. ఇప్పుడు ఒక ఏదైనా ఐటమ్ ఉంది, డ్రిప్ అయినా, రెయిన్ పైప్ అయినా, తర్వాత తోటలకైనా, పామ్ ఆయిల్ కైనా, సో మాక్సిమం A to Z డ్రిప్ ఇరిగేషన్ సామాన్లు అన్ని నా దగ్గర అవైలబుల్ ఉంటాయి. మీకు కావాలంటే నేను తెప్పించి కూడా ఇవ్వగలుగుతాను. మీకు వాటికి ఫర్టిలైజర్ యూనిట్ అయినా, ఇప్పుడు ఏమైనా వెంచురీ అంటారు వీటిని, సో ఇలా వెంచురీ కూడా ఉంటుంది మన దగ్గర. దీనికి కావాల్సిన స్క్రీన్ ఫిల్టరు, హైడ్రోసైక్లోన్ ఫిల్టరు, సో ఇలా అన్ని మొత్తం ఫర్టిగేషన్ యూనిట్ కూడా మొత్తం నా దగ్గర దొరుకుతుంది. మామూలుగా కూరగాయలు వేసుకోవాలనుకుంటే ఒక రైతుకి ఒక ఎకరాకి ఏమేమి అవసరం ఉంటాయి, సో ఎంత ఖర్చు అవుతుంది దానికి ఒక మొత్తం సెటప్ అట్లా చేయాలంటే? ఇప్పుడు ఒకవేళ మనం ఒక కూరగాయలు అంటే ఇప్పుడు మామూలుగా ఒక టమాటో పంట వేస్తున్నారు అనుకోండి, సో వాళ్ళు వేసే బట్టి ఉంటుంది. వాళ్ళు పీవీసీ వేస్తున్నారు అనుకోండి, అదొక ఖర్చు ఉంటుంది. లేదు ఇప్పుడు నేను చూపిస్తుంటే ఇలా సుట్ట పైప్ తో వేసుకున్నారు అనుకోండి, ఇంకొంచెం ఖర్చు ఉంటుంది. సో 20,000 నుంచి 40,000 రూపాయల వరకు 20,000లో చేసే ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర, 30,000లో చేసే ఉన్నాయి. ఎకరానికి 40,000 హై క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ కూడా చేసే తగ్గట్టు ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర. అంటే సొంత భూములు ఉన్న వాళ్ళు అట్లా హై క్వాలిటీ వేసుకుంటారు, లాంగ్ టైం యూజ్ వాళ్ళకి హెవీ కూడా ఉంది. లేదు కౌలు భూములు ఉన్న వాళ్ళకి తక్కువ రోజులు కావాలన్నప్పుడు తక్కువ క్వాలిటీ కూడా దొరుకుతాయి మన దగ్గర. సో అయితే అన్ని ఇరిగేషన్ సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. అయితే ఇవి కావాలనుకుంటే ఫార్మర్స్ మీ దగ్గరికి వచ్చినా కూడా, లేకపోతే వాళ్ళు కంప్లీట్ గా సెటప్ చేసి ఇవ్వగలుగుతారా? మన దగ్గర సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. మనకు తెలిసిన ఫిటర్స్ చాలా మంది ఉన్నారు, మేము వాళ్ళ కాంటాక్ట్ కూడా ఇవ్వగలుగుతాము. లేదంటే ఉట్టి ప్రోడక్ట్ ఒకటి కావాలి, సర్వీస్ మేము చేయించుకున్నా పర్లేదు, ప్రోడక్ట్ వరకు మేము ఇస్తాం, దానిలో ఏమి ఇబ్బంది లేదు. సో ఓవరాల్ మీ సర్వీస్ ఎక్కడ వరకు ఉంటున్నాయి, అంటే ఎక్కడ వరకు చేస్తున్నారు? మేమైతే 4-5 స్టేట్స్ ఇస్తున్నామండి ఆల్రెడీ. ఇప్పుడు తెలంగాణ మేము చేస్తాము, ఆంధ్రప్రదేశ్ చేస్తాము, కర్ణాటక పంపిస్తాము, మహారాష్ట్ర కూడా పంపిస్తున్నాం ప్రస్తుతానికి. ఎందుకంటే మేము ఇప్పుడు అన్ని ఇంపోర్టెడ్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నాము, మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది. మనం ఇక్కడ చూసినటువంటి ఐటమ్స్ ఎక్కువ ఎక్కడెక్కడ మేజర్ గా యూజ్ చేస్తారు ఒకసారి చూపిస్తూ చెప్పండి వాటి గురించి. సో ఇప్పుడు ఇవన్నీ మన ఈ ఫిట్టింగ్స్ వచ్చేసి మన సుట్టపై ఫిట్టింగ్, వీటి ఫిట్టింగ్స్ ఇవి. తర్వాత మీరు ఇవన్నీ చూస్తే ఇవన్నీ డ్రిప్ ఫిట్టింగ్స్ ఇవన్నీ. సో డ్రిప్ కావాల్సిన ఎల్బోలు, తర్వాత ఇది ఎండ్ క్యాప్ రౌండ్ డ్రిప్ కి, తర్వాత ఇది టీ లాటరల్ కాక్ అంటారు వీటిని. సో 2 సైడ్లు పంపించుకోవాలంటే, ఒకవేళ ఇలా పై నుంచి వేసుకోవాలంటే డ్రిప్ ని, సో అన్ని విధాలుగా మీకు ఎలా కావాలంటే అట్లా డ్రిప్ ని ఇటు ఎల్బో వేసుకొని చేసుకోవచ్చు, ఇలా సైడ్ కి చేసుకోవచ్చు, ఇలా డివైడ్. సో అన్ని రకాల ఫిట్టింగ్స్ ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు మనకి సుట్ట పైప్ కి ఇవి పంచ్ చేస్తారు అనమాట. ఇది హోల్డ్ చేయడానికి, వీటికి హోల్డ్ చేసుకొని మనకి ఇలాంటి ట్యాబ్స్ ఉంటాయి. సో ఇలాంటి ట్యాబ్స్ పెట్టుకుంటే మీరు ఇలా వస్తుంది అనమాట ఫిట్టింగ్. మొత్తం మన ఎల్డీ పైప్ కి ఇలా లోపల నుంచి లాకింగ్ అయిపోయి మీకు ఇలా ఫిట్టింగ్ వస్తుంది అనమాట. సో ఇదైతే చాలా కాస్ట్ ఎఫెక్టివ్, ఫార్మర్స్ కి చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. ఈ మెథడ్ తక్కువ బడ్జెట్ లో కూడా వాళ్ళు సెట్ చేసుకోవచ్చు ఆ పైప్ తోటి. సో మీ దగ్గర వ్యవసాయం సంబంధించినటువంటి అన్ని రకాల రైతులకు, అన్ని రకాల పంటలకు సంబంధించి అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇరిగేషన్ సంబంధించినట్టు అన్ని దొరుకుతాయి. సో దాంట్లో రెయిన్ పైప్స్ కావచ్చు, అలాగే డ్రిప్స్ సంబంధించిన అన్ని ఐటమ్స్ కావచ్చు, కనెక్టర్లు కానీ వాటికి సంబంధించిన అన్ని ఫిట్టింగ్స్ అన్ని కూడా దొరుకుతాయి. సో దాంతో పాటు ఇవి మన ఎల్డీ పైప్ కి కనెక్టర్స్ అనమాట ఇవి. సో దీంట్లో కూడా అన్ని రకాల స్టార్టింగ్ కనెక్షన్ MTA నుంచి తర్వాత జాయిన్ చేసుకోవడానికి మన ఇలాంటి జాయినర్ దొరుకుతుంది. ఒకవేళ ఎల్డీ పైప్ కి బాల్ వాల్ కావాలంటే ఇలాంటి బాల్ వాల్ ఒకటి ఉంటుంది. ఒకవేళ ఎల్డీ పైప్ ని ఇలా మలుచుకోవాలంటే టీ, 3 సైడ్లు వేసుకోవాలంటే, తర్వాత అటు ఇటు ఓన్లీ ఎల్బో వేసుకోవాలంటే ఫోల్డ్ చేసుకోవడానికి ఇలా ఎల్బో. సో వీటన్నిటిని లాక్ చేసుకోవడానికి ఇలాంటి క్లాంప్ యూజ్ చేస్తారు. ఇది మన ఎక్కువ దీనికోసం వాడతారు. ఇవన్నీ వచ్చేసి పంచెస్, వీటిలో ఏమో 16 నుంచి 32 mm సైజెస్ వరకు అవైలబుల్ ఉంటాయి. అంటే మన డ్రిప్ పైప్ 16 mm వేసుకోవచ్చు, తర్వాత 20 mm రెయిన్ పైప్ వేసుకోవచ్చు, 32 mm రెయిన్ పైప్ వేసుకోవచ్చు, 40 mm రెయిన్ పైప్ కూడా వేసుకోవచ్చు. సో దీనికి డ్రిప్ వేసుకోవచ్చు, ప్లస్ రెయిన్ పైప్ కూడా మీరు తగిలించుకొని వాడుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూస్తే ఇది మన స్ప్రింక్లర్ పైప్ అండి. సో వీటిని స్ప్రింక్లర్ పైప్ అంటారు. వీటిని మన 2.5 సైజు ఇంకా తర్వాత 3 ఇంచుల సైజుల్లో దొరుకుతుంది. మన ఎక్కువ మన ఏమంటారు ఇట్లా స్ప్రింక్లర్స్ నాజిల్స్ లా కొడతాయి అనమాట. సో మీకు ఇలాంటి ప్లాస్టిక్ నాజిల్స్ వస్తాయి.
ఓకే. సో వీటిని వాడుకొని మన స్ప్రింక్లర్ ఎక్కువ ఏ పంటలలో వాడుతుంటారు సాధారణంగా? మీరు ఇప్పటివరకు ఎట్లా ఏ పంటలకు ఇవి మన ఎక్కువ గార్డెన్స్ కి కూడా వాడుకుంటారు స్ప్రింక్లర్స్, లేదంటే మన పెద్ద చెట్స్ ఉంటాయి చూసారు, షుగర్ కేన్ అట్లా వాటి అన్నింటికి కూడా ఈ స్ప్రింక్లర్ పైప్స్ ని వాడతారు అనమాట. మన గ్రౌండ్ నట్ ఇలాంటి లీఫీ వెజిటేబుల్స్ వీటన్నిటికీ ఇలాంటి స్ప్రింక్లర్స్ పైపులు వాడుకోవాలి. నాజిల్స్ పెట్టుకోవాలంటే రెయిన్ పైపులు కూడా వాడుతున్నారు. మన ఆకుకూరలకి, మన పల్లీలు ఇవన్నీ పెంచుతారు చూసారా, గ్రౌండ్ లో పెంచే అన్నిటికీ ఇలాంటి స్ప్రింక్లర్స్ వాడి చేసుకుంటారు అన్నమాట. థ్యాంక్ యూ లోకేష్ రెడ్డి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇది మనం చూస్తున్నటువంటి ఇక్కడ దాదాపు అన్ని రకాల అంటే వ్యవసాయ అవసరాలకు సంబంధించి అన్ని రకాలుగా అన్ని టైప్స్ కూడా దొరుకుతాయని చెప్పి కూడా వారి మాటలు తెలుస్తుంది. మేజర్గా డ్రిప్కి సంబంధించి కూరగాయల తోటల్లో కావచ్చు, పండ్ల తోటల్లో కావచ్చు, సో ఎక్కువ డ్రిప్ ఇరిగేషన్ అయితే చేస్తుంటారు రైతులంతా కూడా. సో దానికి సంబంధించి మనం చూస్తున్నాం ఇక్కడ అంటే బేసిక్ క్వాలిటీ నుంచి కూడా హై అండ్ క్వాలిటీ అంటే ఒక 1 year నుంచి 10 సంవత్సరాల వరకు వాడేటువంటి క్వాలిటీ తోటి అయితే ఇక్కడ పైపులు అయితే అందుబాటులో కూడా చెప్తున్నారు. మైక్రో సంబంధించినట్టు కావచ్చు, రెయిన్ పైపులు కావచ్చు, ఎల్డిపి పైపులు కావచ్చు, ఇట్లా అన్ని రకాల పైపులు ఇక్కడ దొరుకుతున్నాయి. సో దాంతోపాటు వాటికి సంబంధించిన ఫిట్టింగ్లు దొరుకుతున్నాయి. అలాగే జెట్లు కావచ్చు, మైక్రో జెట్లు కావచ్చు, ఇట్లాంటి అన్ని రకాల ఇరిగేషన్ సంబంధించిన ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక కూడా ప్రస్తుతానికి వీళ్ళ సర్వీస్ అయితే ఇస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఒక ఫార్మర్ ఎవరైనా వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ వీళ్ళకి చెప్తే కనుక కంప్లీట్గా వాళ్ళు ఇచ్చేటువంటి ఐటమ్స్తో పాటు వాళ్ళ సర్వీస్ కూడా ఇవ్వడానికి కానీ, లేకపోతే సర్వీస్ సంబంధించిన కాంటాక్ట్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నట్టు కూడా వారి మాటలు తెలుసు.